మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు దగ్ధమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో 2 వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో జగిత్యాల నుంచే కలిగిరికి వస్తున్న ఈ బస్సులో ప్రయాణిస్తున్న ఉదయగిరి నియోజకవర్గం పెంజవరం మండలానికి చెందిన 8 మంది క్షతగాత్రులను గుర్తించగా ఉదయగిరి మండలంకు చెందిన ఒకరిని గుర్తించినట్లు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలియజేశారు. వెంటనే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ అధికారులతో మాట్లాడి వివరాలను సేకరిస్తున్నారు. మిగిలిన ప్రయాణికుల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హుటాహుటిన మార్కాపురం బయలుదేరి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. క్షతగాత్రులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మీరు మరొకటి చూస్తారు.